మనం ఎక్కువ కష్టపడకుండా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి, అది చాలా టేస్టీగా ఉండాలి అంటే మనం ఏం పాటించాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మన ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. వెల్కమ్ మై ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఎల్లిపాయలు మొత్తం కూడా పొట్టు తీసుకోవాలి. అది కంపల్సరీ. పొట్టు తీసుకున్న తర్వాతనే మనం ప్రాసెస్ అనేది ఎల్లిపాయలు పట్టుకోవటం అనేది చేసుకోవాలి. ఈ బిర్యానీకి కావాల్సినవి ఎల్లిపాయ, అల్లము కంపల్సరీ, అది అందరికీ తెలిసిన విషయమే. వాటిని కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా దీంట్లోకి వచ్చేసి పచ్చి బఠానీలు ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్గా ఒక గంటన్న పచ్చి బఠానీని నానబెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, అలాగనే ఆలుగడ్డ ముక్కల్ని తరుక్కున్న తర్వాత నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న చిట్కాలన్నీ పాటిస్తే మన వెజిటబుల్ బిర్యానీ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా చూసారు కదా, పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. మాకైతే 4 చాలని చెప్పి 4 పట్టుకున్నాము. ఇక తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అలాగనే పుదీనా కంపల్సరీ. ఏమేమి కంపల్సరీ నేను చెప్తున్నా కదా, అవన్నీ ఉంటేనే బిర్యానీ అనేది యమ టేస్టీగా ఉంటుంది. ఇంకా బిర్యానీ దినుసులు తెలుసు కదా, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, ఇవన్నీ కూడా లవంగాలు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. బిర్యానీ చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ని తగ్గి చూపిస్తున్నాను ఈరోజు నేను. ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. నెయ్యి కొంచెము, అలాగనే కొంచెం నూనెని వేసుకోండి. మీ ఇంట్లో కనుక చేసిన నెయ్యి అయితే సూపర్ ఉంటుంది. బయట కొన్న నెయ్యి కంటే కూడా ఇంట్లో చేసుకున్న వాటితోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసేది తక్కువ, అంటే టైం అనేది తక్కువ టైంలో టేస్టీగా ఉన్న బిర్యానీ అయితే చేయబోతున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్పినవి మళ్ళీ ఇక నేను ఫర్దర్గా చూపిస్తున్నాను. అంటే చెప్పటం వేరు, మళ్ళీ ఇవన్నీ వేసారా వేయలేదని డౌట్ క్లియర్ చేయాలి కదండి. వీడియో చేసాము అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్ని చూపించినవి అన్నైనా మనకి కావాల్సిన క్వాంటిటీ తీసుకోవాలి. అంటే మనం చేసేది ఇవాళ ఎగ్జాక్ట్గా కేజీ బాస్మతి బియ్యంతో మనం చేయబోతున్నాం బిర్యానీ అనేది. ఎప్పుడూ కూడా నేను మా ఇంట్లో రైస్ తోటే చేస్తాను, అవే నాకు బాగా ఇష్టం. కానీ ఈరోజు పిల్లల కోరిక మేరకు చక్కగా బాస్మతి బియ్యం అయితే 1 కేజీ తీసుకొని వచ్చాము. ఆ కేజీకి తగ్గ కొలతలతోటే మనం బిర్యానీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి ఆనియన్స్ కానీ, బంగాళదుంప కానీ, క్యారెట్ కానీ, ఇంకా వేసుకుంటే బీన్స్ కానీ, ఇంకా మీరు ఏదైనా ఇంకా ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే అన్నీ కూడా చక్కగా వేసుకోవచ్చు. అవి తగినంత వేసుకోవాలి. అన్నీ కూడా ఒక 200 గ్రాములు 200 గ్రాములు ఆ కూరగాయలు ఈ కూరగాయలు అన్నీ కలిపితే మనకి ఒక 1/2 కేజీ పైనే అవుతాయి. బఠానీలను కూడా వేసేసుకొని ఆ నూనె, మళ్ళీ మనం నెయ్యి వేసుకున్నాం కదా, వీటితోటి దానన్నిటినీ కూడా అటు ఇటు ఒక 5 మినిట్స్ నేతిలో నూనెలో వేయించేసుకోండి. ఈ ముక్కలన్నీ కొంచెం అటు ఇటు వేగిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరిగా ఇంట్లోనే మనం పట్టుకోవాలి. వీటిని తాజాగా ఉన్న అల్లం అయితేనే చాలా బాగుంటుంది. అలాగే ఎల్లిపాయ పేస్ట్ కూడా మన ఇంట్లోనే మనం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపెట్టేసి మూత పెట్టేసేయండి జస్ట్ అలా. తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఎన్ని బియ్యం పోస్తున్నాము, ఆ బియ్యానికి ఎంత నీళ్లు తీసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ తెచ్చిన రైస్ అయితే ఇవే, గ్రేట్ టేస్టీ రైస్ అనేది ఇచ్చాడు అక్కడ. ఇక ఆ బియ్యానికి ఈ లోటా తీసుకొని దీంతో 1 లోటా బియ్యం అయినాయి.
ఇంకా ఇంకేమన్నా అయితే ఏమో చూద్దాము. ఇంకా కొన్ని అయినాయి. అంటే కేజీకి ఇన్ని బియ్యం అయితే వచ్చినాయి. ఒక పెద్ద లోటా నిండా మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేశాను. ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే బియ్యము ఎన్ని పోసుకున్నామో దానికి డబల్ నీళ్లు పోసుకోవాలి అంతే. ఒక లోటా బియ్యం తీసుకున్నాం కదా, ఆ లోటాకి 2 లోటాల నీళ్లు. అంటే బియ్యం ఉడకటానికి మనకి ఇక్కడ వీటికి మనం కవర్ చేయాలి. తర్వాత ఇంకా పావు దాకా వచ్చినాయి కదా బియ్యము, ఆ పావుకి ఇంకొక హాఫ్ నీళ్లు అంతే. ఇంకా చూసుకొని జస్ట్ ఇది కరెక్ట్గా చేసామంటే మాత్రం మనకి రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అనమాట. ఇలా నేను చూసారు కదా, నీళ్లు కరెక్ట్ కొలతలతో పోసేసుకొని ఉప్పు సరిపడా వేసుకొని ఉడకటానికి కూడా మొత్తం మనకి అన్నం అంతా ఎంత అవుతుందని మనకి ఒక ఆలోచనతోటి ఉప్పు అంతా కూడా సరిపడా వేసుకొని ఒక్కసారి జస్ట్ చూసుకోండి. అంటే టెస్ట్ చేసుకోండి ఒక్కసారి, సరిపోతుందా సరిపోదా లేదా ఇంకొంచెం పడుతుందా అనేది అంచనా కోసం చూసుకోవచ్చు. ఇంకా ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసుకోండి అంతే. మొత్తం కూడా మనం ఒక్కసారి కలిపెట్టి మూత పెట్టిన తర్వాత ఇక మరుగుతూ ఉన్న నీటిలో ఇప్పుడు ఒక టిప్పు గుర్తుపెట్టుకోవాలి. బియ్యాన్ని వడగట్టాలి. అంటే వడబుట్టకి బియ్యం మనం కడిగిన తర్వాత వడబుట్టకి వేసేసుకోవాలి. ఇది కంపల్సరిగా చేయాలి. వడబుట్టకి వేసిన తర్వాత ఈ బియ్యాన్ని కూడా ఆ ఎసరులోకి ట్రాన్స్ఫర్ చేయండి. వేసుకున్న బియ్యాన్ని మొత్తం కూడా అంతా కలిసేటట్టు, ఆ కూరగాయలు ఇవన్నీ కూడా కలిసేటట్టు, ఉప్పు అన్నీ బియ్యానికి పెట్టేటట్టు మరొక్కసారి కలిపెట్టి జస్ట్ బాగా ఉడికిన తర్వాత 3 వంతులు ఉడికిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఉంచండి. ఇప్పుడు ఈ బిర్యానీ టేస్టీగా రావడానికి మరొక పని చేశాను. మన ఇంట్లో పాలు, మన ఇంట్లోనే పన్నీర్ ముక్కలు ప్రిపేర్ చేశాను. పాలు విరిగిన తర్వాత పాలనన్నిటినీ కూడా వడకట్టేసి, అంటే తెల్లటి క్లాత్ ఒకటి తీసుకొని వడకట్టేసి గట్టిగా పిండాలండి. పిండే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మొత్తం పిండిన తర్వాత మనం ఒక ఆకారాన్ని, మన పాలక్ ముక్కలు పన్నీర్ ముక్కలు ఎలా ఉంటాయో అలా మనం కూడా సెట్ చేసుకోవచ్చు. గట్టిగా అంతా కూడా ప్రెస్ చేస్తే ఒక 2 మినిట్స్లో ఇవి తయారైపోతాయి. ఈ ముక్కలన్నిటినీ కూడా బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది. దాంట్లోకి తీసుకువెళ్ళి జస్ట్ అలా పైన మొత్తం కూడా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. ఈ మన ఇంట్లో తయారైన పన్నీరు అలాగనే ఫ్రెష్ పన్నీరు కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిగతాది ఇంకా కొత్తిమీర, పుదీనా అంతా కూడా జస్ట్ పైన అలా వేసేసేయండి. ఇప్పుడు ఒక్కసారి బిర్యానీ అంతా ఎలా వచ్చిందో ఒక్కసారి ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మనకి అన్ని ముక్కలు కలిసినాయా కలవలేదా అనుకోవడానికి ఒక్క బేసన్లోకి ఇదొక్కటైతే కంపల్సరిగా చేయండి. బేసన్లోకి తీసుకొని చక్కగా మొత్తం కూడా కలిపి పెట్టండి. కలిపి పెట్టిన తర్వాత మనం వండుకున్న డిష్లోకే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి. ఎక్కువ ఏ మసాలాలు వాడకుండా మన ఇంట్లో వచ్చిన పన్నీర్ ముక్కలతోటి మనం చేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం సేమ్ ఇలానే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఒక్కసారి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.